గత వారం మనం 15 కంచులతో కూడుకున్నటువంటి ఒక వలయంలో ఆత్మ అనేది ఉంటుంది అని దాన్ని మనం చూసాం. తర్వాత మొదట మనం భగవంతుడి గురించో లేకపోతే సత్యాన్ని గురించో తెలుసుకోవడానికన్నా ముందు నిన్ను నువ్వు తెలుసుకో. తర్వాత నేను అనేది ఏంటి అనేది లోతుగా ఆలోచించి తెలుసుకొని తర్వాత పరమాత్ముడి గురించి ఆలోచించాలి. ఆత్మ నుండి పరమాత్ముడి వైపు ఆలోచన. ఈ ఆత్మ నుంచి పరమాత్ముడి వైపు ఏ విధంగా పరికల్పన వృద్ధి చెందింది అనే విషయాన్ని దీని వెనుక ఒక పెద్ద విజ్ఞానమే ఉంది. పరమాత్మ మరియు ఆత్మ ఈ రెండింటి గురించి అనేక ఆలోచనలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, సృష్టి ఆరంభం నుంచి మొదలైతూ వస్తున్నాయి. మనం సుఖ యొక్క మీమాంస మనం చూసినట్టయితే 15 కంచెలతో కూడుకున్నటువంటి ఒక వలయంలో ఆత్మ అనేవాడు ఉంటాడు. కాబట్టి మనం ఆత్మని త్వరగా స్వానుభవానికి తీసుకురాలేం, ఎక్స్పీరియన్స్ అవ్వలేం. మనము శరీరాన్ని ఆత్మ అనుకుంటాం. మనం ఈ శాస్త్ర ప్రకారం చూసినట్టయితే పేరుని ఆత్మ అనుకుంటాం, లేదా మన ఉద్యోగాన్ని ఆత్మ అనుకుంటాం. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, తర్వాత కర్మ, మన శక్తి సంపన్నత, తర్వాత మనం తినే ఆహారం కావచ్చు, మన మనస్సు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, మన పాంచభౌతికమైనటువంటి దేహం, ఇది కూడా మనం నేను అనుకుంటాం. తర్వాత మన విశ్వాసం, మన విశ్వాసం అంటాం కదా, నమ్మకం అంటాం, అది కూడా మన ఆత్మ అవ్వచ్చు. కానీ నిజంగా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. మనకు ఒక తంబ్రులు ఏంటంటే ఏది మారుతుందో అది ఆత్మ కాదు. కాబట్టి నిజంగా మారనటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఈ 15 కంచెలు దాటాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా పేరు నేను కాదు, తర్వాత ఈ ఉద్యోగం నేను కాదు, నేను ఆలోచనలు కావచ్చు, నేను మాట్లాడేది మాటలు కావచ్చు, నేను చేసే పనులు కావచ్చు, శక్తి, నేను తినే ఆహారం, నా మనస్సు, నా ఇంద్రియాలు, పంచభూతాల్లో పృథ్వీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం, దీంతో ఏర్పడినటువంటి శరీరం, ఇది ఏది నేను కాదు. చివరిగా బిలీఫ్ సిస్టమ్, నేను ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నానో అది కూడా నేను కాదు. ఇది అన్నీ నేను కాదు అని ఎప్పుడైతే మనకు అవగతం అవుతుందో అప్పుడు మారనటువంటి జీవుడిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు మనకు ఆత్మ అన్నా ఆత్మ స్వభావం అన్నా కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. శాస్త్రం అయితే ఏ విధంగా వర్ణించడం జరుగుతుంది, కానీ అనుభవం అయితే మనమే తెచ్చుకోవాలి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనం ఈ 15 కంచెలను అర్థం చేసుకున్న తరువాత. దానికి ఈ 15 కంచెల్లో ఎందుకు పెట్టాడనే విషయాన్ని కూడా మనం గత వారంలో చూసాం. నిచ్చెన ఎక్కడం దేనికోసం? దిగడానికి. ఒక పాత్రను మూసిపెట్టడం దేనికు? తీయడానికి. మనం మాత్రమే తినాలి, ఈగలు దోమలు తినకూడదు. అదేవిధంగా పుట్టడం దేనికు? చావడానికి. అందరూ ఒక చోట చేరడం దేనికి? విడిపోవడానికి. ఇది ఫిలాసఫీ. సో ఆత్మ అనేది 15 కంచెల్లో ఎందుకు పెట్టాడు అంటే మనం మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాకూడదని. దీని వెనుక చాలా పెద్ద విజ్ఞానం ఉంది. అది మనం ఈ సమయంలో మనం అర్థం కాకపోయినా కూడా ముందు దాని గురించి అనుభవం తెచ్చుకోవడానికి మన గురువులు చాలా శ్రమించారు. వాటి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు జీవుడు, ఆత్మ, జీవుడే ఆత్మ అంట. సాక్షాత్కారం, యథార్థంగా ఆత్మను తెలుసుకోవడం ఎలాగ? అది మనం తెలుసుకోవాలంటే 15 కంచెలు దాటి 16వడైన వాడు, మారనటువంటి వాడే జీవుడు. ఆ తర్వాత జీవుడు భగవంతుని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి కదా, దానికి విద్య, 17వది విద్య అయినా అనొచ్చు. ప్రకృతి నుంచే మనం అన్నీ నేర్చుకుంటాం. తర్వాత భగవంతుడు, ఇది సిస్టమ్. తర్వాత ఏమవుతుందంటే ఆత్మ గురించి తెలిసిన తర్వాత దాని గురించి అమితమైనటువంటి పరిశోధన చేసి మనకు మరిన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆత్మకు ఆకారం ఏంటి? ఆత్మ ఉంది అని తెలిసిన తరువాత ఆ ఆత్మ ఎలా ఉంది? ఆత్మ యొక్క ఆకారం ఏంటి అనే చర్చ మొదలైంది. ఇందులో చాలామంది వాళ్ళ వాదనలు చెబుతారు. మనం అన్నిటినీ అర్థం చేసుకున్నాం.
తార్కికులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, లాజిషియన్స్ అని అంటాం. ఇది పూర్వకాలంలో చాలా మంచి ఆలోచన చేసేవారు, వీడు హితచింతకులు అంటాం. ఈ తార్కికులు ఏం చెప్పేవాళ్ళంటే ఆత్మ అనేది ఆమ్నీ ప్రెజెంట్ అనేవాళ్ళు. అంటే ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, అప్పుడు వాదన ఎలా ఉండేదంటే, ఆత్మ అనేది ఆమ్నీ ప్రెజెంట్ అయితే నా ఆత్మ నీలో ఉంది, నీ ఆత్మ నాలో ఉంది. అదేవిధంగా అందరి ఆత్మలు అన్ని చోట్ల ఉన్నాయి. ఈ వాదన మొదలైంది. తర్వాత జైన మతంలో కొన్ని వాదనలు నడిచాయి. వాళ్ళు ఏమంటారంటే ఆత్మ అనేది నాలో ఉంటే ఫంక్షనింగ్ ఉంటుంది, వేరే వాళ్ళలో ఉంటే ఫంక్షనింగ్ ఏముంటుంది? ఆత్మ అనేది కేవలం నాలో మాత్రమే క్రియ ఉంటుంది, కానీ బయట ఉండదు. కాబట్టి ఆత్మ అనేది ఆమ్ని ప్రెజెంట్ కాదు అని ఒక వాదన తీసుకొచ్చారు. సర్వగతము కాదు. ఆత్మ అనేది అనంతం కాదు. ఆత్మ ఉండేది దేహంలో మాత్రమే. మరి ఆత్మ యొక్క షేప్ ఏమిటి అని వచ్చిందన్నమాట. ఆత్మ యొక్క షేప్ ఏంటి అని వచ్చినప్పుడు శరీరం ఏ ఆకారంలో ఉంటుందో ఆత్మ కూడా అదే ఆకారంలో ఉంటుంది అని ఒక వాదన వినిపించింది. తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమైంది. అంటే దేహము ఏ పరిమాణంలో ఉంటుందో ఆత్మ కూడా అదే పరిమాణంలో ఉన్నప్పుడు ఒక సమస్య వస్తుంది. ఒక ఏనుగు మరణించింది అనుకోండి, ఏనుగుల ఆత్మ ఎలా ఉంటుంది? ఏనుగు ఆకారం ఉంటుంది. ఆ ఏనుగు చీమైంది అనుకోండి, అప్పుడు ఆ ఆకారం ఏమవుతుంది? కండెన్స్ అవుతుందా? చీమలో ఉన్న ఆత్మ ఆ ఏనుగుగా పుట్టింది అనుకోండి, ఎక్స్పాండ్ అవుతుందా? ఇది కొద్దిగా కన్ఫ్యూజన్లు ఏర్పడ్డాయి. తర్వాత వచ్చిన వారు ఈ జైన మతాన్ని ఇచ్చినటువంటి వాదన ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత ఇలాగే ఆలోచిస్తూ తర్వాత వచ్చినటువంటి వేదాంతులు ఏం చేశారు? ఈ వాదన ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళొక విషయాన్ని చెప్పారు. నిత్యమైనది ఆత్మ అనేది నిత్యం, దానికి నాశం అనేది ఉండదు, దానికి చావు ఉండదు, పుట్టడం అనేది కూడా ఉండదు. సో ఎప్పుడైతే ఒక వస్తువు శాశ్వతంగా ఉంటుందో ఆ శాశ్వతంగా ఉండే ఆ వస్తువు రెండు రకాలుగా ఉండాలి. ఒకటే అనంతమైన అయి ఉండాలి, లేకపోతే సూక్ష్మమైన ఏదైనా అయి ఉండాలి. అనంతమైనది అన్నప్పుడు అది నాశనం ఉండదు, దానికి సూక్ష్మమైనది అన్నప్పుడు కూడా నాశనం ఉండదు. ఎప్పుడైతే ఈ మధ్యమ పరిమాణం అని ఉంటుంది చూసారా, ఈ మధ్యమ పరిమాణంలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే అది నశించిపోతుంది, లేకపోతే ఆకారాన్ని మార్చుకుంటుంది. సో ఆత్మకు నాశనం అనేది ఉండదు. కాబట్టి ఈ వాదన కూడా పడిపోయింది. ఆత్మ అనేది శరీరము యొక్క సైజు అనే ఆ వాదన పడిపోయింది. ఒకటే ఇంకా అనంతమైన అయి ఉండాలి, లేకపోతే సూక్ష్మమైన అయి ఉండాలి. ఇప్పుడు అనంతమైంది అనుకోండి, నా ఆత్మ అన్ని చోట్ల ఉందనుకోండి, దాని క్రియ ఉండేది నా శరీరంలో మాత్రమే, బయట ఏం దాని క్రియ ఉండదు, బయట ఎందుకు ఉండాలి అనే ఒక వాదన వస్తుంది. తర్వాత ఇలాగా వాదనలు ఆలోచిస్తూ మాడిఫికేషన్స్ చేస్తూ వచ్చారు. మనకు కూడా సైన్స్ అనేది ఉండండి. సైన్స్ ఏం చెప్తుంది? మొదట జేజే థామ్సన్ ఒకతను ఉండేవాడు. అతను ఏం చెప్పాడు? ఆటమ్స్ ఆర్ పార్టికల్స్ అన్నాడు. అణువులంతా పార్టికల్స్ లాగా ఉంటాయి అన్నాడు. అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతని కొడుకు పీజే థామ్సన్ అని వచ్చాడు. కాదు, ఆ ఆటం అనేది పార్టికల్స్ కాదు, వేవ్స్ అన్నాడు. వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి వాడు ఇది పూర్తిగా పార్టికల్స్ అని చెప్పలేము, వేవ్స్ అని కూడా చెప్పలేము, వేవికల్ అన్నాడు. వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత వర్నర్ హైసెన్బర్గ్ అని వచ్చాడు. వాడు వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, ఇది నిజంగా ఏమో మనకు తెలియదు అని చెప్పాడు. వానికి ప్రైజ్ ఇచ్చాడు. అంటే ఎంత మార్పులు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా చాలా మార్పులు చెందుతుంది. అంటే అప్డేటెడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటారు. ఇలా కాలక్రమేణా మారుతూ ఉంటుందండి. సో అదే విధంగా దేహం అనేది మారుతూ ఉందనుకోండి, ఈ యొక్క ఆత్మ అనేది మారుతూ ఉందనుకోండి, దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేము, చాలా కష్టం అవుతుంది. అంటే దేహము ఏ పరిమాణమో ఆత్మ కూడా అదే పరిమాణము అన్నప్పుడు అది ఏదో ఒకరోజు నాశనం అయిపోవాలి. ఆత్మ అనంతము కాదు, దేహపు ఆకారము కాదు, చివరికి ఆత్మ అనేది సూక్ష్మమైనది అనేది ఒక వాదనకి బలపడింది. తర్వాత జిజ్ఞాస ఏమనిపడిందంటే ఆత్మ అనేది ఎక్కడుంటుంది, అదొక కుతూహలం ఏర్పడింది అందరికీ. తర్వాత వచ్చిన వారు చెప్పారు ఆత్మ అనేది సూక్ష్మమైనది,
అయితే ఈ మొత్తం దేహంలో ఎక్కడుంటుంది ఆత్మ? మనకు చెయ్యి నొప్పేసింది అనుకోండి, చెయ్యి దగ్గర గోక్కుంటాం. అంటే ఈ ఆత్మ అనేది లోపల ఉన్నప్పుడు ఇడీ దేహంలో దాని యొక్క సెన్సేషన్ ఉంటుందండి. ఆత్మ అనేది చిన్నదైనప్పుడు టోటల్ శరీరంలో సెన్సేషన్ ఎట్లా కలుగుతుంది అనేది ఒక ప్రశ్న వచ్చింది. మనకు కూడా తెలుసు ఆత్మ అనేది మన హృదయంలో హృత్కమల మధ్య నివాసి అంటాం. మన హృదయంలో అందులోనూ థైమస్ గ్లాండ్ అనే ఒకటి ఉంది. ఆ థైమస్ గ్లాండ్ మధ్యలో ఒక చిన్న సూది మనకన్నా చిన్న ప్రదేశం ఉంది, అక్కడ ఆత్మ ఉంటుంది అంటారు. దీనికి వాళ్ళు ఇచ్చే ఉత్తరం ఏంటంటే, గదిలో ఏం చేస్తాం, ఒక చోట చిన్న దీపాన్ని వెలిగిస్తాం. ఆ చిన్న దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుంది, వెలుగు గదంతా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఆత్మకు కూడా వెలుగు ఉంటుంది. ఆ ఆత్మ సూక్ష్మమైనది అయినా కూడా దాని యొక్క ప్రకాశం ఈ దేహమంతా వ్యాపించి ఉంటుంది. మనకి ఇంటర్నెట్ రౌటర్ ఎంత ఉంటుందండి, చాలా చిన్నదిగా ఉంటుంది. దాని సిగ్నల్స్ మన ఇంటి లోపల అంతా వ్యాపించి ఉంటుందా? అదేవిధంగా ఆత్మకు కూడా ఆత్మ యొక్క వెలుగు ఉంటుంది. అది మనం ఈ మాంస నేత్రాలతో చూడలేం, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఆత్మ సూక్ష్మంగా ఉన్నా కూడా ఇడీ దాని సెన్సేషన్ అంతా కూడా ఇడీ దేహం వ్యాపించి ఉంటుంది. ఇలా వాదనలు బలపడుతూ చివరికి తెలిసింది ఏంటంటే, ఆత్మ అనేది సూక్ష్మమైనది, చైతన్యము కలిగినది, జ్ఞానస్వరూపమైన వస్తువు అని ఒక వాదనకు వచ్చారు, కన్క్లూషన్కి వచ్చారు. తర్వాత ఏమైపోయింది, ఆత్మకు గమ్యం ఏంటి? ఆత్మకు గమ్యం ఏంటంటే నా గమ్యం ఏంటి అని అర్థం. ఆత్మాని సపరేట్గా వస్తువుగా చెప్పలేం కదా. దాని గమ్యం ఏంటి, ఆత్మ వెళ్ళేది ఎక్కడికి అనేది పెరిగింది. ఆ తరువాత మనకు మతాలనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క వాదనలు చెప్పాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గమ్యం ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము మతము అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం అండి. దీన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేదనుకోండి, దాని గురించి చాలా వివాదాస్పదమైనటువంటి మాటలు అన్నీ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క మతంలో కూడా మనం చాలా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకు కానీ వాళ్ళ పద్ధతులు కానీ దీనికి మనం ఎంటర్ అవ్వట్లేదు. వాళ్ళు ఈ మతము లేకపోతే జీవుడి యొక్క గమ్యం ఏంటి అనేది వాళ్ళు ఎలా చెబుతారు అనే విషయం మాత్రం మనకి చాలా దిస్ ఇస్ ఆల్. ఇదంతా కూడా మనకి ఇంటర్నల్గా వచ్చే విషయాలు, ఎక్స్టర్నల్ ప్రాక్టీస్కి సంబంధించిన విషయం కాదు. హిందువులు దేవుడిని ఎలా పూజ చేస్తారు, ఇస్లాం వాళ్ళ దేవుడిని ఎలా అవి మనకు అనవసరం. అది ఎవరు ఎలాగైనా చేసుకోనివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, వాళ్ళ క్రియలు కావచ్చు, అవన్నీ వేరు. కానీ భగవంతుడి పట్ల వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి, వాళ్ళు జీవితం సార్థకమైందని వాళ్ళు ఎలా గుర్తిస్తారు, ఆ విషయం అంటే శాంతి అంటే ఏంటి, ఒక్కొక్క మతం ఏం చెప్తుంది అనేది ఒక అధ్యయనంలాగా మనం చేయాలి. సో దీనికి అన్ని మతాలను మనం అర్థం చేసుకోవాలంటే మన మైండ్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం బయాస్ అయిపోతాం, అనువంశిక ప్రభావానికి లోనైపోతాం. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం మతాల గురించి చర్చించడానికన్నా ముందు ప్రిపేర్ చేసుకుందాం మన మైండ్. ఏ విధంగా మనం అన్ని మతాల్లో కూడా కామన్గా ఉన్న లీడ్ని పట్టుకోవాలి. అన్నీ పట్టుకున్నాం అనుకోండి మనకు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, వాళ్ళు వేసేటటువంటి వస్త్రధారణ, వాళ్ళు వాడేటటువంటి చిహ్నాలను బట్టి మారుతూ ఉంటాయి. మనం దాన్ని పోల్చలేం. మనం కామన్గా ఉన్నది పోల్చాలి. అన్నిట్లోనూ కామన్గా ఉండేది ఏంటి, జీవుడు దేవుడు అనేది కామన్ అన్ని మతాల్లో కూడా. ఆ కామన్గా ఉన్నదాన్ని పట్టుకొని ఏ మతం వారు ఎలా చెబుతారు అనేది మనం చూడాలి. ఇప్పుడు అన్ని మతాలను అధ్యయనం చేసేటప్పుడు ఒక విధంగా మనం తటస్థంగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. మనం ఏ మతానికి చెందిన వారము కాకూడదు. అంటే అధ్యయనం చేసేటప్పుడు ఆ ప్రభావం మనపైన ఉండకూడదు. ఈ అధ్యయనం ఎక్కడ జరుగుతుందండి, లోపలండి, బయట కాదు. బయట అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అంతరంగంలో జరగాల్సినటువంటివి కాబట్టి మనం ఏ మతానికి చెందిన వారము కాకూడదు. అది మనసుకు మనం చెప్పాలి. మొదట మనం అన్ని మతాల ఆవేశాన్ని పక్కన పెట్టి ఒక విధంగా నాస్తికులలాగా ఆలోచించాలి. అప్పుడే మన మనస్సుకి
వంటపడే దారి ఏది అనేది మనకు తెలుస్తుంది. మనం ఏదో ఒక మతం ఆవేశంతో ఒక గ్రంథాన్ని చదివితే మన మతమే సరైంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరికి వారంతే. మనమెవ్వరూ కూడా మన మతాలను ఖండించడానికి వెళ్ళకూడదు. ఖండించాలంటే ఒక విషయం ఉండాలి. అన్ని మతాల గురించి లోతైన జ్ఞానం ఉంటేనే ఖండించగలం. లేకుంటే ఏ మతాన్ని కూడా మనం ఖండించడంలో అర్థం లేదు. మన మతమే సరైనది అనే నమ్మకం చేత వేరొక మతాన్ని తప్పు అని ఖండించకూడదు. ఇది మనం కొన్నిగా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన విషయం. మనం అన్నిటినీ తెలుసుకొని మనసులో సరి తప్పు విశ్లేషణ చేయగలిగినటువంటి తటస్థత పెంచుకొని మతాలను అధ్యయనం చేయాలి. లేకపోతే మనం ఆవేశానికి లోనవుతాం. ఆవేశానికి లోనైతే రాగద్వేషాలను పెంచుకుంటాం. ఇంకొకరిపైన ద్వేషము గొడవలకు దారితీస్తుంది. ఇప్పుడు మనకు అన్ని మతాల్లో జరిగే గొడవలు ఇవే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీంట్లో అడుగు వేయాలి. వేదాంతం ఎందుకు ఉంటుందంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కానీ గొడవలు చేయడానికి కాదు, ద్వేషాన్ని సాధించడం కోసం కాదు అని మనం మన మనస్సుకి పదే పదే చెబుతూ ఉండాలి. కావున మన సత్యాన్వేషణకు అన్ని మతాలు అధ్యయనము ఒక్కొక్క మెట్లులాగా మనకి ఎదుగుదలకు తోడ్పడాలి. అంతేగాని ఈ మతం సరైనది ఇంకో మతం సరైనది కాదు అని ద్వేషించడం మంచిది కాదు. మన మతం వారు మాత్రం యోగ్యులు, వేరే మతం వారు అయోగ్యులు అని తక్కువ చేసి మాట్లాడు. ఇది మన మైండ్కి మనం మొదట విశదీకరించాలి. శాస్త్రంలో ఒక మాట వస్తుందండి, ఇంతవరకు కూడా ఏది కూడా ఇది మొదటిది, ఇది మొదటి ధర్మం, ఇది మొదటి మతం అని సృష్టించబడింది ఇంతవరకు లేదండి. మనిషి ఆలోచించడం ప్రారంభమైన కాలం నుండి అన్ని మతాలు ఉన్నాయి. మనం మనకి ఎగ్జిస్టెన్స్లో ఏవేవైతే మతాలు ఉన్నాయో అది మనకు ఆ పద్ధతులు కొత్తగా రావడం, మార్పులు రావడం జరుగుతుంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం హిందూ ధర్మంలో లేదు. మనం హిందూ మతం సనాతన మతం అంటాం, కానీ సనాతన ధర్మంలో చేసేవి మనం ఏం చేయట్లేదు. అంటే కాలానుగుణంగా చాలా మార్పులు వస్తాయండి. మతాల్లో మార్పులు వస్తాయి, మతాలకు సంబంధించిన గురువుల్లో మార్పులు వస్తాయి, వాళ్ళ అధ్యయనంలో మార్పులు వస్తాయి, ఆలోచనలో మార్పులు వస్తాయి. కాబట్టి అది మారినప్పుడంతా కూడా కొత్తగా పుట్టినట్లు మనకు అనిపిస్తుంది. కానీ ఏ మతము కూడా కొత్తగా పుట్టదు అనేది వేదాంతం చెప్తుంది. కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి ప్రతిసారి ఎక్కడెక్కడైతే పుడతామో అక్కడ ఆ మతాలన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. ఇది మనం మొదటగా మన మనసుకు చెప్పాలి. మనకు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము మన హిందూ మతంలో చాలా ఫేమస్ ఇవే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్వైత మతం అనేది శంకరాచార్యులు స్థాపించిన మతం కాదు. శంకరాచార్యుల నుంచి పుట్టలేదు, అంతకు ముందు కూడా అద్వైతం ఉందండి. శంకరాచార్యుల కన్నా ముందే ఉంది ఆ మతం. ఇదే విధంగా ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, ఇవి కూడా వారు ఆయా మతాలను ప్రచారం చేసినారంతే. ప్రచారం తీసుకొచ్చి డెవలప్మెంట్కి పాటుపడ్డారంతే, కానీ వాళ్ళ ద్వారానే అవి పుట్టిందని చెప్పడానికి లేదు. అది వాళ్ళకు ముందు కూడా ఆ మతాలన్నీ ఉన్నాయి. అన్ని మతతత్వాలు మనిషి ఆలోచించడం ప్రారంభమైన రోజు నుంచే ఉన్నాయి. అవి ఉండడం మాత్రమే కాదు, అవి ఎప్పటికీ పోవు కూడా. ఇక్కడ మనిషికి ఒక బలహీనత ఉంటుందండి. మనిషి యొక్క బలహీనత ఏంటంటే మనం ఏ మతాన్ని ఎంత ఖండించినా కూడా అది అంతరించిపోదు. మనం ఏ మతాన్ని ఎంత బలపరిచినా కూడా అది అందరూ సార్వత్రికంగా శాశ్వతంగా అందరూ ఒప్పుకునేటటువంటి ధర్మం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా తనదే అయినటువంటి నమ్మకము, తనదే అయినటువంటి లాజిక్కులు, లిమిటేషన్లు ఉంటాయి. దానిని అధిగమించి ఎవరూ సత్యాన్ని ఒప్పుకోరు. కావున ఒక సత్యాన్ని ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా అది మొత్తం విశ్వం ఒప్పుకునేటటువంటి సత్యం అనేది కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఒక తప్పును మనం ఎంత ఖండించినా కూడా విశ్వం అది అది తప్పు అని ఒప్పుకోదు. కావున ఎల్లప్పుడూ కూడా అన్ని మతాలు, అన్ని విషయాలు, అన్ని కల్పనలు సార్వకాలికంగా ఉంటాయి. దీనికి ఒక కారణం ఉందండి. దాన్ని ఏమంటామంటే శాస్త్రకారులు ఏం చెప్తారంటే దౌర్లభ్యాత్ శుద్ధబుద్ధీనాం బాహుల్యాత్ అల్పవేదినాం దురాగ్రహ గృహీతస్వాత్ వర్తంతే సమయాతత అంటారు.
ఇది మనిషికి ఉన్నటువంటి బలహీనత అండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. దౌర్లభ్యాత్ శుద్ధ బుద్ధీనాం అంటే అర్థం ఏంటంటే, మంచి స్వచ్ఛమైనటువంటి విషయాలను ఆలోచించాలంటే మనకు స్వచ్ఛమైనటువంటి బుద్ధి కావాలి. అన్పొల్యూటెడ్ మైండ్ ఉంటేనే మనం మంచి విషయాన్ని స్వీకరించగలం. మనం పెరిగినటువంటి సమాజం వలన మనం మైండ్ పొల్యూట్ అయి ఉండొచ్చు. మనం పెరిగినటువంటి వాతావరణం వలన మన మైండ్ పొల్యూట్ అవ్వచ్చు. మనం నమ్మిన మతం ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా మనసు పొల్యూట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కావున అన్పొల్యూటెడ్ మైండ్ కెన్ సీ ద ట్రూత్ అంటారు. ఈ రోజుల్లో అన్పొల్యూటెడ్ మైండ్ ఎక్కడుంది? సత్యాన్ని గుర్తించాలంటే ఎలాంటి ఆవేశాలు మనకు ఉండకూడదు, పొల్యూషన్ ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి ట్రాన్స్పరెంట్ మైండ్ అంటే తటస్థంగా ఉండాలి. ఇది మనం ఏ ఆవేశానికి గురి కాకూడదు. ఎలా అంటే, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి నాదే సర్వశ్రేష్టమైనది నేను ఆటోమేటిక్గా ఒప్పుకునేస్తాను. అది నేను ఏ పుస్తకాన్ని చదివినా కూడా ఆ మైండ్ సెట్తోనే చదువుతాను కాబట్టి నాకు అందులో ఉన్నవన్నీ కరెక్ట్గానే కనిపిస్తాయి. వేరే దాంట్లో ఉండదు నాకు కరెక్ట్గా అనిపించదు. సో ఇది మొదటి బలహీనత. రెండవ బలహీనత ఏంటంటే బాహుల్యాత్ అల్పవేదిన. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తాత్విక అవగాహన పెరగకుండా ఉండడానికి మరో కారణం ఏంటంటే ఇది. అంటే అరకొర జ్ఞానం ఉన్నటువంటి వారి వలననే వేదాంతం ప్రచారం అవుతోంది. మనం చెప్పుకున్నాం కదా ఎన్నోసార్లు. మనకు చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో వ్యవస్థ ఎలా ఉంటుందంటే, బాగా చదువుకున్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు పాఠం చెప్పరండి. ఉపాధ్యాయులు ఎవరు, వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఎక్సలెంట్ టీచర్, ఎప్పుడు ఎక్సలెంట్గా చదివేవాళ్ళు టీచర్ ఎవరు టీచర్ అవుతారు? వేరే చోట వాళ్ళకి ఏ అవకాశాలు దొరకకపోతే అప్పుడు టీచర్ అవుతారు. మనకు విదేశీ విద్యా విధానం తీసుకుంటే మీరు అమెరికా లాంటి దేశాల్లో చూడండి. అక్కడ ఒక సైనికుడికి ఏ విధంగా గౌరవం ఇస్తారో టీచర్కి కూడా అదే గౌరవం ఇస్తారండి. టీచర్ ఎక్కడన్నా కల్పిస్తే సెల్యూట్ చేస్తారు. అంటే అదొక అంత గౌరవమైనటువంటి పోస్ట్. ఆ గౌరవం ఉన్నట్టయితే అందరికీ డబ్బక్కర్లేదండి. సమాజంలో గౌరవంగా బ్రతకాలనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమవుతారు, నా సమాజంలో గౌరవం కావాలంటే టీచర్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, నమస్కారం పెడతారు టీచర్ని చావు. ఒకప్పుడు మన సనాతన ధర్మంలో ఉండేది, గురువులు ఋషిములు కనిపిస్తే ప్రతి ఒక్కరూ గౌరవించేవాడు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమికులు, వాళ్ళు కాలేజీకి వెళ్ళడాలు, ఆ కాలేజీకి వెళ్ళడాల్లో ఒక హాస్యం పండించాలి కాబట్టి అక్కడ టీచర్ అనేవాడిని కామెడీ పీస్గా చూపిస్తారు. పిల్లలు కూడా ర్యాగింగ్ చేసుకోవడాలు, టీచర్ని కామెంట్ చేయడాలు, దాంట్లోనే మనం అర్థమవుతుంది. ఎందుకంటే బాగా చదువుకున్నవాడు టీచర్ అవ్వాలని కోరుకోడు. కాబట్టి ఏమవుతుంది, ఆల్రెడీ టీచర్ అయిన వాడికే సగం నాలెడ్జ్ ఉంటుంది. అతను పిల్లలకి సగం చెబుతారు, ఆ పిల్లలు సగం నేర్చుకుంటారు. వాడు టీచర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఒక్కొక్క జనరేషన్కి సగం నాలెడ్జే వస్తుంటుంది. దీన్ని అరకొర జ్ఞానం అంట. మనము సృష్టి ఆరంభం నుంచి చూసినట్టయితే వేదాంతం కూడా అంతే. మనకు స్కూల్ సిస్టంలో ఎలాగుందో అదే విధంగా అరకొర జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మత ప్రచారకులుగానో మతాన్ని బోధించడం స్టార్ట్ చేస్తే అదేమవుతుంది, మనకు తర్వాత అది ఏ విధంగా దారి తీస్తుందని మనకంతా తెలుసు. కాబట్టి అరకొర జ్ఞానం, అల్పబుద్ధితో మనం నేర్చుకోవడం వల్ల ఈ యొక్క వేదాంతం అనేది పొల్యూట్ అవుతుంది. ఇది ఒక బలహీనత. తర్వాత ఇంకొక కారణం ఉందండి. తాత్విక చింతన పెరగకపోవడానికి మరొక కారణం ఏంటంటే దురాగ్రహ విహిత స్యాత్. ప్రతి ఒక్కరికి కూడా నేను పుట్టిన మతమే సర్వశ్రేష్టమైనది అనేటటువంటి ఒక దురాగ్రహం ఉంటుంది. దీన్ని అనువంశిక ప్రభావం అంటాం. మనసుకి రెండు ప్రభావాలు ఉంటాయండి. ఒకటి వాతావరణ ప్రభావం, రెండు అనువంశిక ప్రభావం. వాతావరణం మారుతున్నట్లయితే మన మనస్సు కూడా మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏ ఇంట్లో అయితే పుడతామో ఆ ఇంటికి సంబంధించిన ప్రభావం మనపైన ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. నాకు హిందూ మతం గురించి ఏమీ తెలియకపోయినా కూడా ఏది గ్రేట్ అంటే హిందూ మతమే గ్రేట్ అంటాం. ఎందుకు? నాలాంటి మహానుభావుడు హిందూ మతంలో పుట్టాడు కాబట్టి. కర్మవతి ఏదో విధివశాత్ వచ్చే జన్మలో మళ్ళీ మనం వేరే మతంలో పుట్టామనుకోండి, ఆ మతం గ్రేట్ అంటాం. లాజిక్ ఏంటి? మనం ఏ మతంలో పుట్టినా కూడా అది గ్రేట్ అయిపోతుందండి. ఆ లాజిక్ ఏంటంటే నాలాంటి మహానుభావుడు ఆ మతంలో పుట్టడం అంతే.
అంతేగాని నిజంగా ఆ మతం గురించి తెలుసుకునో, వేరే మతం గురించి తెలుసుకునో, దాన్నింటిని కంపేర్ చేస్తే అప్పుడు చెప్పాలి. అది ఎవరు చేయట్లేదు. ఈ అనువంశిక ప్రభావం వల్ల మతాలలో చిచ్చులు రేపడం కానీ, గొడవలు ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. సో, పై 3 కారణాల చేత వర్ధంతే సమయాస్తత అంటే ఏ మతము కూడా పూర్తిగా అంతరించిపోదు, మరియు ఏ మతము కూడా కొత్తగా పుట్టదు. అన్ని విచారధారల అన్ని కాలాల్లో కూడా ఉంటాయి. మనం నమ్మినదే కరెక్ట్ అనే నమ్మకాన్ని వదలడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇది మన మనసుకు మనం చెప్పాలి. ఈ సత్యాన్ని తెలుసుకొని మనము దేనిని ఖండించడం కానీ, దేనిని బలపరచడం కానీ అవసరం లేదు. ఇవన్నీ కూడా మన అవగాహనలకు కావలసినట్టు ఒకటి వేదిక అంతే. అన్ని మతాలు మనం అవగాహన పెంచుకొని ఎదగాలి అంతేగాని మనం గొడవలకు వెళ్ళకూడదు. ఇంకొకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనము కన్విన్స్ అవ్వాలి, ఇంకోటి కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మన మతాన్ని మనం కన్విన్స్ అవ్వగలుగుతున్నామా? అన్ని మతాలు ఇదంతా కూడా అంతరంగంలో జరగాల్సినటువంటి ఒక వాదనే కానీ బయట జరగడానికి లేదు. బయట జరిగితే గొడవలు అవుతాయి. మన జీవితంలో మనకు మన నమ్మకాలే అన్నిటికంటే శ్రేష్టమైపోతుంది. ఇది పూర్తిగా సరైనది కాదు, తప్పు కాదు. ఎందుకంటే నేను నా నమ్మకాన్ని వదిలి ఇంకో నమ్మకాన్ని నమ్మాలంటే అది కరెక్ట్ అని నేను ఫస్ట్ ఒప్పుకోవాలి. సరైనది అని ఒప్పుకుంటే కదా మన మనసు, అదే ఒప్పుకోవాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి. అన్ని మతాలని ఒకేలాగా చూసామనుకోండి, మనం ఏ మతానికి సంబంధించిన వారు కాకపోతే ఏ మతంలో ఏది సత్యం ఉంది, ఏది తప్పు ఉందని తెలిసిపోతుంది. అలా కాకుండా ఒక మతంపై యొక్క ఆవేశం నా పైన ఉందనుకోండి, మీరేమైనా చేయండి, నేను పుట్టిన మతమే శ్రేష్టం అంటాను. ఆ మతం కావచ్చు, మఠం కావచ్చు. సో మనం ఇంకొకరి అభిప్రాయాన్ని కానీ మతాన్ని కానీ నమ్మేది కూడా అశుద్ధమైన బుద్ధితోనే. కావున ఏది సరి మరి ఏది తప్పు అని తీర్మానించడం చాలా కష్టం. కావున మతాల గురించి మరియు మతాల అభిప్రాయాల గురించి మనకు సరి అయినటువంటి అవగాహన రావాలంటే స్వచ్ఛమైనటువంటి బుద్ధి కావాలి. అది పెంచుకోవాలి. అది ఎలాంటి పూర్వాగ్రహానికి లోనవ్వకూడదు. మనది తప్పు ఉండొచ్చు, వేరొకరిది సరి అయి ఉండొచ్చు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం, లేకపోతే ముందుకెళ్ళలే. వివాదాస్పదలు అవుతాయి. అలా అర్థం చేసుకోకపోతే మనం సైలెంట్గా ఉండిపోవడం మంచిది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అర్థం చేసుకోవడం మానేసి ఇంకొకరి మతాన్ని ఏ విధంగా ఖండించాలి, మన మతాన్ని ఏ విధంగా సమర్థించాలి అనే ఆలోచన ఉండకూడదు. ఇది దురాగ్రహము లేనటువంటి మనస్సు. నాదే సరి అయినది, వారిని ఏ విధంగా అయినా సరే నేను ఓడించాలి అనేటటువంటి దురాగ్రహానికి లోనైనటువంటి మనస్సు మనము సత్యాన్ని తెలుసుకోలేము. పైన తెలిపినటువంటి అన్ని సమస్యలను కూడా అర్థం చేసుకొని దానికి అతీతంగా నిలబడి ఆలోచించాలి. అలాంటి ఆలోచనలకు ఈ ఒక మనం ఏదైతే అభిప్రాయాలు తెలుసుకుంటున్నామో ఈ ఒక చిన్న ప్రయత్నమే ఈ ప్రిపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన పాఠంలో మనం చర్చించిపోయే అంశాలలో ఏ మతాన్ని సమర్థించడం అనేది ఉండదు, అదేవిధంగా ఏ మతాన్ని ఖండించడం అనేది ఉండదు. ఎందుకంటే చివరిగా మనమే దానిని తీర్మానించాలి. ఈ పాఠంలో కేవలం నేనేం చేస్తాను, నా అభిప్రాయాన్ని మాత్రమే పంచుకుంటాను. నా అభిప్రాయాన్ని విన్న తక్షణం మీరు ఏది సరి అయింది ఏది తప్పైంది నిర్ణయానికి రాకూడదు. దీనిని మనసులో పెట్టుకొని మీరు ఆలోచించాలి, ఇది సరైందా కాదా, మనకేమనిపిస్తుంది. అలా ఆలోచిస్తూ మన మనస్సు దేన్నైతే ఇష్టపడుతుందో లేదా దేనైతే సరైంది అంటుందో ఆ తీర్మానానికి మనం రావాలి. అంటే ఇక్కడ తీర్మానం ఎవరికి వారే చేయాలి, వేరే వాళ్ళ తీర్మానం మన తీర్మానం కాకూడదు. మనకు ప్రవచనాల్లో ఎవరు ఏ మతాన్నైనా కూడా వాళ్ళు చెప్పుకుంటారు, కానీ దాన్ని మనం కన్విన్స్ అవ్వాలి. వాళ్ళది మనం గుడ్డిగా మనం ఫాలో అయిపోయామనుకోండి, మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇది వేదాంతంలో చాలా ముఖ్యమైనది. ఒక విషయాన్ని చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా కూడా డెమోక్రసీ ఇన్ ఫిలాసఫీ లేదండి. మనం కొద్దిగా బ్రాడ్గా ఆలోచించాలి. ఇస్లాం ధర్మాన్ని తీసుకోండి, ఇస్లాం ధర్మాన్ని మీరు నమ్మకపోతే కాఫీర్ అంటారు. క్రిస్టియానిటీ అయితే మిమ్మల్ని అవుట్కాస్ట్ అంటారు. కానీ హిందూ ధర్మంలో అలా ఉండదు. దేవుడిని నమ్మినా హిందువే, నమ్మకపోయినా హిందువే, శివుడిని పూజించినా హిందువే,
విష్ణువును పూజించినా హిందువే. వేరే ధర్మంలో వారి మత విశ్వాసాలకు విరుద్ధంగా నడుచుకుంటే వాళ్ళు బహిష్కరిస్తారండి, లేదా తల తీసేయమంటారు. హిందూ ధర్మంలో అలా చేయరు. ఎందుకంటే ఆలోచించాలంటే మొదట తల ఉండాలి కదా, తల తీసేసి ఏం ఆలోచిస్తాడు? కావున ఆలోచనలకు మరియు అవగాహనలకు మహత్వం ఎక్కువ ఉన్నది ఎక్కడ అంటే మన ధర్మంలోనే. వేరే ధర్మాలు కంపల్సరీ అండి. మీకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే 10వ క్లాస్ వరకు మీకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. మీరు నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం అండి, నాకు ఇది ఇష్టం లేదు అనడానికి లేదు, చెప్పిందంతా చదువుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళారనుకోండి, మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేదా ఇంకేదైనా తీసుకోవాలా, మీకు ఆప్షన్స్ ఉంటాయండి. 10th వరకు ఆప్షన్స్ ఉండవు. సో వేరే మతాలు ఎలా ఉంటాయంటే మీకు ఆప్షన్స్ ఉండవు, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కానీ మన హిందూ మతం అనేది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎక్కువ తెలుసుకోవాలంటే మనకి హిందూ మతం అనేది చాలా ప్రాతిపదిక, చాలా బ్రాడ్ సిలబస్ ఉంటాయి. మీరు ఏదైనా ఇష్టపడవచ్చు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం కంపేర్ చేయడానికి లేదు. మనకు ధర్మం విషయం వస్తే మనకు 3 రకాల ధర్మాలు ఉన్నాయండి మనిషికి సంబంధించి. స్వధర్మము, రెండవది కులధర్మము లేకపోతే సమాజ ధర్మము, మూడవది సనాతన ధర్మము. ఇవి మనం వింటూనే ఉంటాం. స్వధర్మం అనేది మీకు భగవద్గీత పాఠంలో వస్తుంది, వేరే ఎక్కడా మీకు ఇది రాదు. ఇంకొక కులధర్మము అనేది మనకు కులానికి సంబంధించి మనం ప్రస్తావన వస్తుంది. సమాజ ధర్మము అన్నప్పుడు ఏదో ఈ సంఘాల వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక సనాతన ధర్మం అనుకోండి, దీన్ని అందరూ పట్టుకుంటారు, ఎస్పెషల్లీ హిందువులు పట్టుకుంటారు. మాది సనాతన ధర్మము. నిజంగా సనాతన ధర్మం అంటే డెఫినేషన్ తెలియదు, కానీ వాళ్ళు అదే పట్టుకుంటారు. మ్యాక్సిమం హిందూ మతం అనేది సనాతన ధర్మం అని అంటుంటారు. సనాతన ధర్మంలో ఒక భాగం హిందూ మతం, కానీ హిందూ మతం అనేది సనాతన ధర్మం కిందకి రాదు. ఇది మనం బ్రాడ్గా చూడాలి. ఎందుకంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది? సత్యం మాట్లాడాలి, ఇంకొకరికి హింసించకూడదు, మంచి చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇది అన్ని మతాల్లోనూ ఉంటుంది. ఇది అన్ని మతాల్లో ఉంది కాబట్టి దాన్ని సనాతనము అంటారు. హిందూ మతంలో ఉన్నవి అన్ని మతాల్లో ఉండదు. నేను విష్ణువుని పూజిస్తాను, అది వేరే మతాల్లో ఎక్కడుంది? లేదు కదా. కాబట్టి హిందూ మతం అనేది సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంది, కానీ సనాతన ధర్మం హిందూ మతాన్ని ఫాలో అవుతుంది. ఇది మనకు కొన్ని క్లారిటీ ఉండాలి. దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. స్వధర్మం అంటే ఏంటి? ఇది భగవద్గీతలో వస్తుందండి. మనం జ్యోతిష పాఠంలో కర్మ సిద్ధాంతము 2వ పాఠంలో చూసాం. నేను భగవంతుడు నా చేత ఎలాంటి పుణ్యము కానీ పాపము కానీ పనులు చేయించడు, జీవుడి యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అదే చేయిస్తుంది. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 14వ శ్లోకాన్ని కోట్ చేశాం. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అనేది ఒక కోట్ చూసాం మనం. దీని అర్థం ఏంటంటే భగవంతుడు నీ చేత నేనేమీ చేయించను, చేయమని కూడా ప్రోత్సహించను. నీ స్వభావం ఏదైతే ఉంటుందో దానిలాగా కర్మలు జరుగుతాయనేది వస్తుంది. ఇక్కడ దానికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ప్రతి ఒక్క విత్తనానికో చెట్టుకో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మిరపకాయ చెట్టుకు ఒక ధర్మం ఉంటుంది, కారమైనటువంటి మిరపకాయలు ఇవ్వడం. మామిడి చెట్టుకు తీయనైనటువంటి ఫలాలు ఇచ్చే ఒక ధర్మం ఉంటుంది. ఇలా అన్నిటికీ ఒక ధర్మం ఉంటుంది. అదేవిధంగా మనిషికి కూడా ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి తగినట్టుగా అతను పనిచేస్తాడు. భగవంతుడు చెప్పినట్లే మనం వినాలంటే భగవద్గీతలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. మనం ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా, మరి భగవంతుని చెప్పినట్లు మనం వినట్లేదుగా. ఆ వినకపోవడానికి కూడా మనమే దేవుడే కారణం అనడానికి లేదు. భగవంతుడు క్లియర్ కట్గా ఆ శ్లోకంలో మనకు ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి. సో స్వధర్మము అంటే మనిషి యొక్క స్వభావము. దాన్ని ఎవరైతే వాళ్ళ స్వభావానికి తగినట్టుగా నడుచుకుంటారో దానిని స్వధర్మము అంటారు. అర్జునుడు యుద్ధం చేయడం అర్జునుడి యొక్క స్వభావం, ఎందుకంటే అతను ఆర్మీ మెన్ కాబట్టి, అతను సైనికుడు కాబట్టి. అదేవిధంగా పాఠం చెప్పడం అనేది ఉపాధ్యాయుడి యొక్క స్వభావం. సమాజాన్ని రక్షించడం అనేది క్షత్రియుడి యొక్క స్వభావం. సమాజానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఇవ్వడం అనేది బిజినెస్ మ్యాన్ లేకపోతే వైశ్యుడి యొక్క స్వభావం. సమాజానికి కావాల్సినటువంటి సహకారాన్ని, మ్యాన్ పవర్ని అందించడం అనేది శూద్రుడి యొక్క స్వభావం, శూద్ర ధర్మం. ఇదే విధంగా మనిషికి ఈ 4గిట్లో ఏదో క్వాలిటీ ఉంటుందండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. భగవంతుడు మనిషిని ఎక్కడెక్కడ సృష్టించాడో, ఇండియాలోనే మాత్రం ఏ దేశం తీసుకున్నా కూడా ఎవరికైనా సరే ఈ 4 స్వభావాలు 4గిట్లో ఏదో ఒకటి ఉంటుంది. దానికి తగినట్లుగా అతను పనిచేయాలి. రెండవది సమాజ ధర్మం. మనం
అన్ని పనులు మనమే చేసుకోలేమండి. ఇప్పుడు పాఠం చెప్పాను అనుకోండి, పాఠం చెప్తాను, ఆయన బ్రాహ్మణ ధర్మం అనుకోండి, పాఠం చెప్తాను. పాఠం చెప్తూ ఉంటే వాడికి ఆహారం ఎలాగా? ఆహారం కోసం సమాజం పైన ఆధారపడాల్సి వస్తుంది. సమాజంలో ఒక్కొక్కరు ఒక పని చేస్తేనే సమాజం నడుస్తుంది. ఇంట్లో తండ్రి ఉద్యోగం చేయాలి, తల్లి వంట చేయాలి, పిల్లలు సహకరించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అందరికీ పాఠం చెప్పడమో మంచి దారిలో పెట్టడమో చేయాలి. ఇలా చేస్తే ఒక ఇల్లు అనేది ఉద్ధారం అవుతుంది. అలా కాకుండా తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉద్యోగమే చేస్తున్న వెళ్ళారనుకోండి, వంట వండేవాళ్ళు ఎవరు? ఇవాళ మనకు స్విగ్గీ జొమాటో హోటల్స్ ఉన్నాయి కానివ్వండి, ఆరోగ్యం పరిస్థితి ఏంటి? చాలా సమస్యలు వస్తాయి. అందరూ కలిసి ఒక పని చేస్తే ఏమవుతుంది? వేరే పని చేయలేరు. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లే చేస్తున్నారు. ఒకప్పుడు ఒక హోటల్లో తీసుకుంటే ఇడ్లీనో ఒక వడ తీసుకున్నారనుకోండి, ఒక ఇడ్లీ కాస్ట్ 50 పైసలండి నేను చూసినప్పుడు. ఒక వడ అంటే మ్యాక్సిమం 1 రూపీ ఉండేది. అప్పుడు ఒక ఫోన్ కాల్ ఒకటి చేసుకోవాలంటే 1 మినిట్కి 15 రూపాయలు ఉండేదండి. ఇవాళ ఫోన్ కాల్ ఫ్రీ అండి. ఒక ఇడ్లీనో వడ తీసుకున్నాను అనుకోండి, 15 నుంచి 30 రూపాయలు ఉంది. ఏమైంది? అందరూ ఒకటి పైన ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ పైన పడడం వల్ల ఏమైంది? అక్కడ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆహారానికి ఇంకా కొన్ని రోజులు వెళ్ళేది అనుకోండి, ఒక 20-30 ఏళ్ళు ఆహారానికి కొరత, తిండి గింజలకు కొరత, నీళ్లకు కొరత అన్నీ ఏర్పడతాయి. ఎందుకంటే అందరూ ఒకే పని చేస్తుంటే ఏమవుతుంది? కాబట్టి ఒక్కొక్క ధర్మం ఉన్నవారు ఒక వర్గంగా ఏర్పడి సమాజానికి కావాల్సినటువంటి వాళ్ళు సేవ చేసుకోవాలి. దాన్ని కులధర్మము, సమాజ ధర్మము అంటాం. దీన్ని బట్టే కులాలు అనేవి ఏర్పడ్డాయి. వాళ్ళు చేసే పనులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఫైనలీగా స్వధర్మం చేయడము, సమాజ ధర్మం చేయడం దేనికోసం? అందరూ కలిసికట్టుగా మనం సహకారంగా పరస్పరం సహకరించుకొని భగవంతుడిని చేరుకోవడానికి. మోటో ఏంటి? డబ్బు సంపాదించడమో సుఖపడ్డమో కాదు. సత్యము మాట్లాడడం, ఇంకొకరికి సహకరించడం, అసత్యాన్ని అహింసను ప్రోత్సహించకపోవడం, మంచి మంచి గుణాలను చేస్తూ మనము సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ మోటో అందరికీ ఉండాలి. ఇది సనాతన ధర్మం చెప్తుంది. ఈ 3 కూడా ఫాలో అయితేనే ఒక వ్యవస్థ కానీ ఒక మనిషి కానీ ఎత్తుకెదగడం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? సమాజంలో లోటుపాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం దీనికి వెళ్దాం. మతము, మతాల యొక్క అభిప్రాయానికి వెళ్దాం. మనం ఒక్కొక్క మతం సృష్టి ఆరంభం నుండి, ఆ సృష్టి ఆరంభం నుంచి కాకుండా మన దగ్గర అవైలబుల్ డేటా ఏదైతే ఉందో అక్కడి నుంచి మన మనిషి ఆలోచించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ మతాలు ఏమేమి చెప్పాయి, ఎందుకు మార్పులు వచ్చాయి అనేవి కూడా మనం బ్రాడ్గా తటస్థంగా, ఇక్కడ తటస్థంగా అనేది చాలా ముఖ్యం. ఏదో మతంలో మీరు ఆవేశం పెట్టుకున్నారనుకోండి, సత్యాంశం అనేది మరుగున పడిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట మనం నాస్తిక మతాన్ని తీసుకున్నాం. నాస్తిక మతం కూడా మతం అండి. ఇప్పుడు నాస్తికలు ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు? మోక్షము అనేది లేదు. ఎందుకంటే ఆత్మ అనేదే ఒప్పుకోరు. ఆత్మ అనే వస్తువే లేదు. ఆత్మ అనేది ఉంటే కదా మోక్షానికి వెళ్ళడానికి. ఆత్మనే లేదు, నేను అనేదే లేకుంటే మోక్షానికి ఎవరు వెళ్తారు? కాబట్టి అక్కడ పడిపోయి వీళ్ళు నేను అనే దాన్ని దేన్ని అంటారు అంటే శరీరాన్నే అంటారు. పంచభూతాలటువంటి ఒక విశేషమైనటువంటి సంయోగము చేత మనకు జ్ఞానము, మాటలు, ఆలోచనలు, కోరికలు మొదలైనవి వస్తాయి. ఆ పంచభూతాలు వేరైపోతే నేను అనేదే ఉండదు. మనకు బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదా, భగవంతుడి ప్రపంచాన్ని సృష్టించాలంటే మేము నమ్మము. ఇది ఆకస్మికంగా ఒక విశేషమైనటువంటి సంయోగం చేత ఏర్పడింది అంటారు. భగవంతుని ఒప్పుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మంచి పెయింటింగ్ ఉందనుకోండి, ఎవరో వేశారు. ఆ పెయింటింగ్ చూస్తేనే మనకి ఏమనిపిస్తుంది? చాలా బాగా వేశారు. ఎవరు వేశారు ఈ పెయింటింగ్ అంటాం. ఎవరు వేయలేదండి, ఇది ఆకస్మికంగా ఏర్పడిందంటే ఎవరు నమ్ముతారా? వీడికి పిచ్చి పెట్టినట్టుంది అంటాం. ఏదైనా ఒక వస్తువు ఆకస్మికంగా పుట్టిందంటే ఎవరు ఒప్పుకోరు. ఒక చిన్న పిల్లాడు ఏదో జాతరలో తప్పిపోయాడు అనుకుందాం. ఎవరు పిల్లాడు? విరోతాడు. పిల్లాడు ఎవరికి తల్లిదండ్రి ఎవరు లేదండి, అక్కడ జాతరలో ఉన్నటువంటి ఉద్భవించాడంటే ఎవరో నమ్ముతారా? మెంటల్ ఆసుపత్రికి చేర్పించండి అంట. ఈ చిన్నదానికే మెంటల్ ఆసుపత్రి చేర్పించారంటే ఇడీ విశ్వము ఎవరూ లేకుండా ఆటోమేటిక్గా పుట్టిందంటే ఎంత పెద్ద పిచ్చి ఆసుపత్రులు వేయాలి అతన్ని? సో నాస్తికుల వాదం ఇలా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే దేహము నశించిన తరువాత ఆ దేహము మరలా రాదు, కావున పునర్జన్మే ఉండదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కావున నాస్తికుల కల్పనలో మోక్షం అనేది ఉండదు. జీవుడు దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు. నాస్తికులు వేదాన్ని ఒప్పుకోరు.
దేవుడిని ఒప్పుకోరు. ఇలాంటి వారు మన కాలంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇది నాస్తికుల కల్పన. తర్వాత చెప్పుకోవాల్సింది వచ్చి మీమాంసకులు అంటాం. ఇప్పుడు లేరండి మీమాంసకులు, ఒకప్పుడు ఉండేవారు. వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం. మీమాంసకులు ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరండి, కానీ వేదాన్ని ఒప్పుకుంటారు. వేదాన్ని చెప్పినట్లే పాటిస్తారు, కానీ దేవుణ్ణి ఒప్పుకోరు. వీళ్ళు యజ్ఞ యాగాదులు అని చేస్తారు, కానీ దేవుణ్ణి ఒప్పుకోరు. వారు స్వర్గ నరకాదులను బాగా నమ్ముతారు. మనం మంచి పని చేసామనుకోండి స్వర్గానికి వెళ్తాం, చెడు పని చేసుకోమనుకోండి నరకానికి వెళ్తాం. దేవుడు అనేవాడు లేదు, మోక్షం అనేది కూడా లేదు. కాబట్టి వీళ్ళు ఏమంటామంటే మూడే ఉన్నాయి, లోకాలు ఉండేవి మూడు: భూమి, స్వర్గము, నరకం. ఇంతే ఉన్నాయండి. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తాం. అవి రెండు అయిపోయాక మళ్ళీ కాయం మన ఇల్లు ఏదంటే భూమి. పుణ్యాన్ని ఆర్జించడం కోసం భూమి, యజ్ఞము యాగాదులన్నీ కూడా భూమిలో చేస్తారు. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. భూమి, స్వర్గము, నరకం అంతే వీరి గమ్యం. స్థూల శరీరంతో సుఖ దుఃఖాలను అనుభవించేదేమో ఈ భూమి పైన. సూక్ష్మ శరీరంతో అంటే శరీరం పోయింది అనుకోండి, అప్పుడు స్వర్గము నరకాదుల్లో మంచి పుణ్యం చేసుకుంటే స్వర్గంలో అనుభవిస్తాడు, పాపం చేసుకుంటే నరకంలో అనుభవిస్తాడు. తర్వాత అయిపోయింది అనుకోండి, అంతా పుణ్యం అయిపోయింది, పాపం అయిపోయింది అనుకోండి, మళ్ళీ భూమికి వచ్చేస్తాడు. క్షీణే పుణ్యే మత్యలోకే. ఇది వారి యొక్క భావన. అంటే మనం చేసే మంచి పనుల చేత స్వర్గము, చెడు పనుల చేత నరకము, స్వర్గ నరకాదుల్లో సుఖ దుఃఖాల ముగిసిన తక్షణం మరలా భూమికి చేరడం. వీరిని త్రిదివ నిరయ భూగోచర అని అంటారు సంస్కృతం. వీరికి బ్రతుకు అంటే ఏంటి? ఈ మూడు లోకాల్లో తిరుగుతూ ఉండడం. వీరికి పర్మనెంట్ అడ్రస్ అంటే భూమి. పుణ్యం తగ్గిపోయే వరకు స్వర్గము, పాపం తరిగిపోయే వరకు నరకము, తర్వాత కాయం మళ్ళీ ఇంటికి రావడం భూమి. వీరి అభిప్రాయం ప్రకారం శాశ్వతమైన ఇల్లు అంటే భూమి మాత్రమే. భూమి నుండి శాశ్వతమైనటువంటి విడుదల అనేది వీరికి ఉండదు. మోక్షం అనేది ఒక లోకం ఉండదు, భూమే వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్. ఇది వేదమును ఒప్పుకొని దేవుడిని నిరాకరించినటువంటి మీమాంసకులు ఒకానొక కాలంలో గట్టిగా నమ్ముతున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు లేరండి, ఒకప్పుడు ఉండేవాడు. తర్వాత మీమాంసకుల తర్వాత తార్కికులు ఉన్నారండి. ఆ తార్కికుల మత కల్పన ఏ విధంగా ఉంటుందంటే, స్లైడ్లో నేను మిస్ చేశాను అనుకుంటాను. ఓకే, తార్కికులు అంటే వీళ్ళ లాజిషియన్స్ అండి. ఓకే, తార్కికులు చెప్పే ముందు మనం దీని గురించి చెప్తాం. అబ్రహమిక్ రిలీజియన్స్ గురించి చెప్పుకో. మనకు అబ్రహమిక్ రిలీజియన్స్ అని ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ మీమాంసకుల కిందకే వస్తుంది. ఇదేంటంటే మనకు వాళ్ళది ఫిలాసఫీ కొద్దిగా మనం చదివామనుకోండి, భగవంతుడు 6 రోజుల్లో సృష్టిని చేశాడు. భగవంతుడు పేర్లలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒక్కో మతం వారు ఒక్కొక్క పేరు చెప్తారు. ఆ పేర్లతో మనకు గొడవద్దు. భగవంతుడు అని కాన్సెప్ట్ పెట్టుకుందాం, దానికి పేరు పెట్టకండి, అప్పుడు గొడవద్దు. సో ఈ అబ్రహమిక్ రిలీజియన్స్ అంటామంటే మొదట ఆదాం అంటారు. ముస్లిమ్స్ అయితే ఆదాము అంటారు, క్రిస్టియన్స్ అయితే యాడమ్ అంటారు. యాడము, హవ్వ, భగవంతుడు వాళ్ళిద్దరిని సృష్టించాడు. వారి కోసం వాళ్ళు జీవనం చేయడానికి 6 రోజుల్లో ప్రకృతిని అంతా సృష్టించాడు. అయితే మీరు ఒక చెట్టు పండు మాత్రం తినొద్దు అన్నారు. అంటే పాపము చేయొద్దు అని చెప్పడం. ఒక చెట్టు పండు తినద్దు అంటే అర్థం ఏంటంటే పండు తినవద్దు అర్థం కాదు, పాపం చేయకండి, మంచి పనులు చేసుకోండి అని చెప్పాడు. సో వాళ్ళకి అది మాత్రం ఎందుకు వద్దన్నారు స్పెసిఫిక్గా? అదే చేయాలి. మనకు అంతే కదా, మనిషి యొక్క దౌర్బల్యం ఏమిటంటే అన్ని రూములు చూడు, ఒక రూమ్ మాత్రం వెళ్ళొద్దంటే మొదట ఆ రూమ్కే వెళ్తాడు అతను. ఎందుకు వద్దన్నాడు స్పెసిఫిక్గా? అక్కడ ఏదో ఉంది, తెలుసుకోవాలి. సో ఏమైంది, ఒక పండు తింటారు. తర్వాత భగవంతుడు తినొద్దన్నా చెప్పారు కాబట్టి మీరు తిన్నారు కాబట్టి మీకు పాపం ఏర్పడింది, మీరు పర్మనెంట్గా మీరు మీ పిల్లలు అంతా కూడా ఇదే పాపలోకంలో ఉండండి వాళ్ళు ఏదో చెప్తారు. అంటే చెడు పనులు అర్థం. చెడు పనులు చేయడం ద్వారా మీరు పాపగా అవుతారు, మీ వంశం కూడా అలా అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలా ఏర్పడుతూ వచ్చింది ఒక రిలీజియన్. తర్వాత అబ్రహం అనేవాడి నుంచి మళ్ళీ 2 మతాలుగా విడదీయబడింది. అబ్రహాంకి 2 కొడుకులు, ఇసాక్ అని, ఇస్మాయిల్ అని. పెద్దవాడు ఇసాకు, ఇస్మాయిల్, ఇది కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. క్రిస్టియన్స్ ఒకలాగా, ఇస్లాం వాళ్ళు ఒకలాగా. బట్ ఇస్మాయిల్ అనేవాడి నుంచి ఇస్లాం మతము, ఇసాక్ అనేవాడి నుంచి యూద మతం అనేది స్టార్ట్ అయ్యింది. యూద మతం నుంచి మళ్ళీ బైఫర్కేషన్ అయింది, క్రిస్టియానిటీ అనేది వచ్చింది కాలగర్భంలో.
ఇది ఫిలాసఫీ వాళ్ళు చదివితే మనకు బాగా తెలుస్తుంది. మనకు అంత అవసరం లేదు కాబట్టి మోక్షం అనే కాన్సెప్ట్ వరకు మాత్రం తీసుకో. ఈ మూడిట్లో కూడా వాళ్ళ మత గ్రంథాలు వేరుగా ఉంటాయి. యూదులకు తొరా అంటాం, క్రిస్టియన్స్కి బైబిల్, ఇస్లాం మతం వాళ్ళకి ఖురాన్. ప్రార్థనలు, ఆహారపు అలవాట్లు, పద్ధతులు అవన్నీ వేరుగా ఉంటాయి. వాటిని కంపేర్ చేసుకుంటే గొడవలు అవుతాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మతం గురించే యుద్ధాలు జరిగినవి మనం ఒకటో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం చూస్తున్నాం. ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. మతాల యొక్క వాళ్ళ యొక్క దేవుళ్ళ కోసం, దేవాలయాల కోసం ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇద్దరిది తీసుకున్నారనుకోండి, వీళ్ళకి శాశ్వతమైనటువంటి మోక్షం అనేది ఉండదు. స్వర్గము, నరకము అంతే అండి, భూమి. వీళ్ళు పునర్జన్మను కూడా ఒప్పుకోరు. స్వర్గము, నరకం అంతే. ఎటర్నల్ హెవెన్, ఎటర్నల్ హెల్, శాశ్వతమైనటువంటి స్వర్గము, శాశ్వతమైనటువంటి నరకం. ఒకసారి పాపం చేసి నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం అలా ఉంటుంది. వాళ్ళకి అలా జరుగుతుందో మనం చెప్పలేం, వాళ్ళు నమ్ముతారు. మీకు ఇస్లాం మతంలో తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు జన్నా అంటారు, మోక్షం అంటే స్వర్గం. స్వర్గం వాళ్ళు ఎలా వర్ణిస్తారు? ఆ స్వర్గం అనేది ఒట్టి గ్రీన్ ల్యాండ్గా ఉంటుంది. అక్కడ గ్రీన్ పుష్పాలు, అన్నీ గ్రీన్ ఉంటుంది. ఎందుకు గ్రీన్ ఉంటుందంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇస్లాం పుట్టింది. అక్కడ గ్రీనే లేదుగా, మనకి ఏది లేదో అది కావాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు గ్రీన్ ఊహించుకుంటారు. అందుకే చూడండి, వాళ్ళ జెండాలు కావచ్చు, వాళ్ళ అన్ని వస్త్రాలు కావచ్చు, గ్రీన్ చాలా ఎక్కువ ఇష్టపడతారు. అంటే వాళ్ళ మోక్షం యొక్క పరికల్పన ఏంటంటే మంచి పనులు చేస్తే స్వర్గము, చెడు పనులు చేస్తే నరకము. ఇది అబ్రహమిక్ రిలీజన్స్ కూడా ఇదే వస్తుందండి. కానీ మీమాంసకులైతే దేవుణ్ణి ఒప్పుకోరు, వీళ్ళు దేవుణ్ణి ఒప్పుకుంటారు. సో దేవుణ్ణి ఒప్పుకుంటారు, కాకపోతే మోక్షాన్ని అనేది ఒప్పుకోరు. మోక్షం అనే కాన్సెప్ట్ ఈ అబ్రహమిక్ రిలీజన్స్లో ఉండదు. ఇది మీరు ఇంకా కావాలంటే చదువుకున్న మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే తెలుసుకున్న, వాదానికి అంటే సహకరించే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే తెలుసుకోవచ్చు. ఇది గొడవలకు వెళ్ళకూడదు. మా పద్ధతులు ఇది, మీ పద్ధతులు ఇది, మాదే శ్రేష్టమైన మళ్ళీ గొడవలు ఏర్పడతాయి. సో మనం మోక్షము, స్వర్గము ఈ కాన్సెప్ట్లో మనం చూసినట్టయితే మనకు ఇస్లాం మతంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, జుడాయిజంలో కావచ్చు, వీళ్ళకి భగవంతుడనేవాడు ఉన్నారు. జుడాయిజంలో అయితే జోషువా అంటారు, క్రిస్టియానిటీలో యెహోవా అంటారు, ఇస్లాం మతంలో అల్లా అంటారు. మనకు కొద్దిగా మతం యొక్క సామరస్యాన్ని మనం చూడాలి. మీకు విష్ణువు అనే పదం సాంస్క్రిట్లో ఉంటుందండి. విష్ణువు అంటే అర్థం ఏంటంటే ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉండేవాడు అని అర్థం, సర్వగత అంట. మీకు అల్లా అనే పదానికి అరబిక్లో మీనింగ్ తెచ్చుకోండి, వాళ్ళు ఏమంటారు, అన్ని చోట్ల ఉండేవాడు అని వస్తుంది. పేర్లు మాత్రం వేరే ఉంటాయి. మనం ఇంకా దానికి డెప్త్గా వెళ్ళడానికి అనవసరం. సో అబ్రహమిక్ రిలీజన్స్లో ముఖ్యంగా ఏంటంటే స్వర్గము ఉంది, నరకము ఉంది, కాకపోతే రీఇన్కార్నేషన్, పునర్జన్మ సిద్ధాంతం లేదు. మనం మంచి పనులు చేసామనుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతాం, చెడు పనులు చేసామనుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. మీమాంసకులైతే మళ్ళీ పుట్టడం అనేది ఉంటుంది, ఇక్కడ పుట్టడం అనేది ఉండదు. కొద్దిగా తేడా ఉంటుంది. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత తార్కికులు వస్తారండి. సో తార్కికుల యొక్క కల్పన ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే వీళ్ళది చాలా విచిత్రంగా ఉంటుందండి. అంటే లాజిషియన్స్ అంట. వీళ్ళు ఏమంటారు, ఆత్మ అనేది ఉంది, కాకపోతే ఆత్మ ఎలా ఉంది అంటే మనం చెప్పుకున్నాం, ఆత్మ అనేది అనంతంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి, అప్పుడే అది శాశ్వతం అంట. వీళ్ళు అనంతము అనే కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆత్మ అనేది అనంతము, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది అని నమ్మే మతమే తార్కికుల మతం. ఆత్మ మోక్షానికి వెళ్ళినప్పుడు ఈ చావు పుట్టుకల నుండి బయటపడుతుంది. సో వీరి ప్రకారం మోక్షం యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. వారంటారు, చాలా ఒక రకంగా ఫన్నీగా ఉంటుంది, మోక్షంలో దుఃఖము అనేది ఉండదు. ఇది మన మోక్షంలో కూడా దుఃఖం ఉండదు. సామాన్యంగా చూస్తే ఎక్కడ సుఖం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, సుఖ దుఃఖే మనుష్యాణం చక్రవత్ పరివర్తిత. సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. సో వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే మోక్షంలో దుఃఖం ఉండదని చెప్పుకున్నారు కదా, ఎప్పుడు దుఃఖం ఉండదు, సుఖం లేకపోతే దుఃఖం ఉండదు. కాబట్టి మోక్షంలో దుఃఖం ఉండదు అంటే సుఖము కూడా ఉండదు అనే కాన్సెప్ట్కి వస్తారు. అంటే మోక్షంలో సుఖమే ఉండదు అంటారు, కాకపోతే మోక్షంలో జ్ఞానం ఉంది అంటారు.
ఆత్మకు అన్నిటిపైన అవగాహన అనేది ఉంటుంది అంటారు. మరి వాళ్ళ లాజిక్ ప్రకారం మనం ఆలోచిస్తే ఎక్కడ సుఖం ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది. సో మోక్షంలో దుఃఖం లేదు కాబట్టి సుఖం కూడా లేదు. ఇది వాళ్ళ వాదన. ఇక్కడ ఏంటంటే ఇదే ప్రకారం తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే మోక్షంలో జ్ఞానం ఉంది అన్నారు కాబట్టి మోక్షంలో జ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా ఉండాలిగా. సో మోక్షంలో జ్ఞానం కూడా ఉంది కాబట్టి అజ్ఞానం కూడా ఉంది. సో మోక్షంలో ఆత్మకు అజ్ఞానం ఉండదు కాబట్టి జ్ఞానం కూడా లేదు అనే కాన్సెప్ట్ రావాలి. సో తర్వాత ఈ వాదన పడిపోయింది, ఎవరు దీన్ని ఒప్పుకోలేదు. సో యథార్థానికి సుఖము ఉన్న చోటంతా కూడా దుఃఖం ఉంటుంది, కానీ రెండు స్థితుల్లో మాత్రం ఉండదు. మనం చెప్పుకున్నాం, సుఖము మాత్రమే, దుఃఖము లేనటువంటి సుఖం రెండు అవస్థల్లో ఉంటుంది. ఒకటి నిద్రావస్థ, రెండవది ధ్యానం చేసేటప్పుడు. ఎవ్వరికీ కూడా ఈ అవస్థలో దుఃఖం అనేది రాదు. తర్వాత జాగృత అవస్థలోనూ స్వప్నావస్థలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సో ఈ రెండు స్థితులు కూడా మన అనుభవానికి వచ్చేవే. సో తార్కికులకు నిద్రలో సుఖానుభవం కలిగినట్లు లేదనుకుంటా. సో మోక్షంలో సుఖము లేదు అనే వాదన తార్కికుల వాదన. ఈ వాదన పడిపోయిందండి. తర్వాత ఇంకొకటి చెప్పుకుందాం, ఒక 10 నిమిషాల పాటు. జైన మతం వచ్చిందండి. జైన మతం ఒకప్పుడు బాగా ఎత్తుకు ఎదిగిన మతం. బట్ మనలో చాలామందికి జైన మతానికి సంబంధించిన పరిచయం చాలా తక్కువ ఉంటుంది. సో జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, వీళ్ళు రెండూ కూడా దేవుణ్ణి ఒప్పుకోరు. జైన మతం ప్రారంభమైంది వృషభుడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ వృషభుడు మనకు భాగవతంలో వస్తుంది. వృషభుని యొక్క కథ, వృషభుడు, భరతుడు, ఇవన్నీ వస్తాయి. సో జైనుల మోక్ష పరికల్పన ఎలా ఉంటుంది తీసుకున్నట్టయితే, వీళ్ళకి దేవుడు అనే కాన్సెప్ట్ లేదండి, కానీ వీళ్ళకి దేవాలయాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. జినాలయము అంట. వారు గుళ్ళలో పూజ చేసే దేవుళ్ళు కాదు, తీర్థంకరులకు పూజ చేస్తారు. వాళ్ళకు స్త్రీ దేవతలు కూడా ఉన్నారు, పద్మావతి అనేటటువంటి స్త్రీ దేవతలు కూడా ఉన్నారు. వీరికి దేవుడు అనే కాన్సెప్ట్ లేదండి. సో తీర్థంకరులను పూజిస్తారు. తీర్థంకరులు అంటే ఏంటి? మనలాగే సంసారంలో ఉండి సాధన చేస్తూ చేస్తూ ఎదిగి ముక్తిని పొందిన వారిని తీర్థంకరులు అంటే ఎలివేటెడ్ సోల్, లేక సిద్ధ పురుషులు అంటారు. అపరోక్ష జ్ఞానులు సిద్ధ పురుషులు అనుకోవచ్చు. వీళ్ళకి ఉపనయనం అనేది ఉంటుంది. ఉపనయనంలో వాళ్ళకు ఒక గాయత్రి మంత్రం అనేది కూడా ఉంటుంది. దీన్ని వాళ్ళు పంచ నమస్కారాలు అంటారు. వాళ్ళు గాయత్రి మంత్రం ఉపదేశం చేసేటప్పుడు ఈ పంచ నమస్కారాలు చేయిస్తారు. జైన మతంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే జైన మతంతో తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇది కొద్దిగా అర్థం. వీళ్ళు గాయత్రి మంత్రం ఎలా ఉంటుందంటే, నమో అరిహంతాణం, నమో సిద్ధాణం, నమో ఆయర్యాణం, నమో ఓజ్యాయణం, నమో లోయే సవ్వసాహూణాం అంటారు. ఇది వాళ్ళ గాయత్రి మంత్రం. ఇది కొద్దిగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది మన సంస్కృత పదాల్లాగే ఉంటాయండి, కాకపోతే సంస్కృత పదాలకి వాళ్ళ భాషలో ప్రాకృత రూపం ఇది. నమో లోయే సర్వసాహూణాం అంటే అర్థం ఏంటంటే, నమో లోకే సర్వసాధూనాం అని అర్థం. నమో లోకే సర్వసాధూనాం, ఇది సంస్కృతం. అంటే లోకంలో ఉన్నటువంటి ఎల్ల సజ్జనులకు నమస్కారము. మొదట మనమందరం కూడా సాధువులం అవ్వాలి. వీరంటారు సాధువులం అవ్వాలంటే ఏం చేయాలి? రత్నత్రయం అంటారు. మంచి మాటలు విను, మంచిని చూడు, మంచిని మాట్లాడు. ఇవి చేస్తే ఏమవుతుందంటే సాధువులం అవుతాం. మొదట సాధువులం అవ్వాలి మనం. రెండవది నమో ఓజ్యాయణం. ఇది సంస్కృతంలో నమో ఉపాధ్యాయేభ్య అంట. ఉపాధ్యాయుడుని అనేవాళ్ళు ఊవజ అంటారు. కన్నడ భాషలో కూడా ఓవజ అంటాం. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, ఓజస్ అంటారు, ఓజా, జా, ఇలా పేర్లు మారిపోయి ఇప్పుడు జా అంటారు అంతా. మీకు వేదంలో తీసుకోండి, మన సౌత్ ఇండియాలో 2 వేదాలు వచ్చిందనుకోండి, ద్వివేది అంటారు. 3 వేదాలు వస్తే త్రివేది అంటారు. 4 వేదాలు వస్తే చతుర్వేది అంటారు. సో ద్వివేది అనే దాన్ని నార్త్ ఇండియాలో ఏమంటారంటే దుబే అంటారు. 3 వేదాలు చదివితే తిబే అంటారు. 4 వేదాలు చదివితే చౌభే అంటారు. అంటే వాళ్ళ ప్రాకృత రూపం అది, పేర్లు మారిపోతూ ఉంటాయి. సో ఓజ్యాయనం అంటే సాధువులం అయ్యి మన అధ్యయనం చేసిన విషయాలన్నీ అందరికీ బోధించడం. ఉపాధ్యాయుడు అంటే ఉపరి ప్లస్ అధ్యయనం. ఉపరి అంటే ఏంటి? ఎత్తుగా అధ్యయనం అంటే ఎత్తులో అంటే అటకపైన కూర్చొని అధ్యయనం చేసేవాడు కాదు, ఎలివేటెడ్ అని అర్థం. ఎక్కువ తెలిసినవాడు అని అర్థం.
దాన్ని ఉపాధ్యాయేభ్య అనేటటువంటి ప్రాకృత రూపంలో వాళ్ళు చెప్తారు. మూడవది నమో ఆయర్యాణం. ఆయర్యాణం అంటే సంస్కృతంలో ఆచార్యానాం అని అర్థం. నమో ఆచార్యానం, ఆచార్యుడు అవ్వాలి. ఆచార్యుడు అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్డ్ టీచర్, మెంటలీ ఎలివేటెడ్ అని అర్థం. మనం చదువుకుని నలుగురికి బోధించిన తర్వాత మనం ఆచరించాలి. ఆచార్యాణం అంటే స్వయం ఆచరతే ఇది ఆచార్య. ఎవడు తాను ఆచరించి నలుగురికి చెప్తాడో అతడు ఆచార్యుడు. సో ఆచార్యులం అవ్వాలి, మెంటలీ ఎలివేటెడ్ అని అర్థం. తర్వాత నమో అరిహంతాణం అంటారు. అరిహంతాణం అంటే రియలైజ్డ్ సోల్. ఆచార్యుడు కన్నా పైన ఇంకా జీవితంలో రియలైజ్ అయ్యాడని అర్థం. చివరికి నమో సిద్ధాణం. సిద్ధాణం అంటే సిద్ధపురుషుడు, ముక్తిని పొందిన వారు సిద్ధపురుషులు. కాకపోతే సిద్ధపురుషులు మన కంటికి కనిపించరు కాబట్టి వాళ్ళు మొదట ఏం చెప్తారంటే అరిహంతాణం అంటారు. ఇక్కడ సిద్ధపురుషులు ఎక్కడ ఉంటారు అనే ఒక జిజ్ఞాస ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు మోక్షం వచ్చిన సిద్ధపురుషుడు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మోక్షానికి వెళ్తారా, అది లోకమా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో వాళ్ళు అంటారు సిద్ధపురుషులు మోక్షానికి వెళ్తారు అని. వీరికి మోక్షలోకము అనేది ఒకటి ఉండదండి మనలాగా. వీరి ప్రకారం మోక్షము అంటే ఏంటంటే అది లోకం కాదు. మోక్షము అంటే వాళ్ళంటారు సంత్వతో ఊర్ధ్వగమనం మోక్ష అంటే పైకి పోతూ ఉండడం అండి, పైకి ఎలివేట్ అవుతూ ఉండడమే. దీనికి వారు ఒక ఉదాహరణ కూడా చెప్తారు. పంజరోన్ముక్త కగవత్ అంటారు. అంటే పంజరము నుండి బయటపడ్డ ఒక పక్షి ఏ విధంగా పైకి ఎగురుతూ ఉంటుందో ఆ విధంగా ఎగురుతూ ఉండడం, ఎలివేట్ అవుతూ ఉండడం అంతే. దెర్ ఈజ్ నో లిమిట్, అప్పర్ లిమిట్ అంటారు, ఎండ్లెస్. ఆకాశానికి అప్పర్ లిమిట్ ఏమైనా ఉందా? లేదు. వాళ్ళు ఎలివేట్ అవుతూ ఉంటారు. వారు చెబుతారు జీవుడు అనేది ఒక గాలి బెలూన్ లాంటిది. మన కర్మలు, మన ఆకర్షణలు, పాపకర్మలు అనేది ఒక దారంతో కడితే ఏమవుతుంది? ఆ బలూన్ కిందే ఉంటుంది. ఎప్పుడైతే బెలూన్కు కట్టిన దారాన్ని విప్పేసామనుకోండి అది పైకే వెళ్తుంది. ఎందుకంటే బెలూన్ స్వభావం పైకి వెళ్ళడమే. ఈ దారం అనేది పాపకర్మలు, చెడు వ్యసనాలు, సంసారము అనేది దారంతో పోలుస్తారు. దారాన్ని విప్పేస్తే అది పైకే పోతుంది. అదేవిధంగా జీవుడి యొక్క స్వభావం అనేది పైకి వెళ్తూ ఉంటుంది. కావున వీరి ప్రకారం మోక్షం అంటే ఏంటంటే పైకి పోతూ ఉండటం, ఎదుగుతూ ఉండడం అని అర్థం. సో పోతూ ఉండడం అన్నా కూడా కష్టమే కదా. ఎంతవరకు? కాళ్ళు నొప్పేస్తున్నామో కదా, ఎక్కడ కూర్చోవడానికి లేదు. సో కాబట్టి ఏమంటారంటే వీళ్ళు దానికి ఒకటి చెప్తారండి. ఏంటంటే అమెండ్మెంట్ ఒకటి చేస్తారు. అంటే అలౌకాకాశంలో చివరిగా ఎలివేట్ అయ్యి అలౌకాకాశంలో ఉండిపోవడము అని అర్థం. ఇక్కడ అలౌకాకాశం అంటే ఏంటి? ఇప్పుడు మనకు లోకాకాశం అని తెలుసు. ఈ లోకానికి సంబంధించిన ఆకాశం ఎలా ఉంటుందంటే మనం ఇక్కడి నుంచి పైకి ఎదిగామనుకోండి, మన భూమి అనేది గురుత్వాకర్షణ లాగుతుంది మనం. అలాగే పైకి పోతూ చంద్రుడు వచ్చాడనుకోండి, అక్కడ చంద్రుడు ఆకర్షిస్తాడు. ఏదో ఒక గ్రహం అనేది ఆకర్షిస్తుంటుంది. అలౌకాకాశం అంటే ఏంటంటే ఏ ఆకర్షణకు లేనటువంటి ప్రదేశము అని అర్థం. వాళ్ళు అక్కడ పోయి ఉండిపోతారు అనేది ఒక వాదన వాళ్ళదో ఉంది. తర్వాత సమయానుకూలంగా మళ్ళీ మార్పులు వస్తుంది. కాకపోతే మనకు జైన ధర్మంలో వచ్చేటటువంటి మోక్షకల్పన ఎలా ఉంటుందంటే సాధువులం అవ్వాలి, మనం అయిన తర్వాత విషయం తెలుసుకుని నలుగురికి బోధించాలి, బోధించిన దాన్ని మనం ఆచరించాలి, ఆచరించిన తర్వాత మనమే రియలైజ్ అవ్వాలి. ఈ రియలైజ్ అయిన తర్వాత మనం సిద్ధపురుషుడు అయిన తర్వాత మనం ఎదుగుతూ మనం అలా అలౌకాకాశంలో ఏ విధమైనటువంటి ఫోర్స్ లేనటువంటి ఒక ప్రదేశంలో మనం ఉండిపోతాము అనేది ఒక అమెండ్మెంట్ చివరన జరిగింది. ఇది జైన మత ధర్మంలో ఉన్నటువంటి మోక్షం కాన్సెప్ట్. ఇక్కడ మనం ఎక్కడ కూడా వాళ్ళు పూజలు ఎలా చేస్తారు, ఏ దేవుడికి పూజ చేస్తాడు, ఆ దేవుడు ఈ దేవుడు కంపేర్ చేసుకోవడం ఇది ఎక్కడా ఉండదు. ఓన్లీ శాంతి. మోక్షం అంటే శాంతే కదా. శాంతికి వాళ్ళ గమ్యం ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనే విషయంలో మనం ఇప్పుడంతా చెప్పడం జరిగింది. ఇంకా మనకు బుద్ధ ధర్మం ఉంది. వీళ్ళ ప్రకారం జైన మతంలో వేదం అనేది సమ్మతం కాదు, దేవుణ్ణి నమ్మరు, తీర్థంకరుల యొక్క ఆరాధన చేస్తారు. సంత్వతోర్ధగమనం మోక్ష, ఎలివేట్ అవుతూ వెళ్ళడం అనేది వీళ్ళ ప్రకారం మోక్షం అనేది ఉంటుంది.
సో ఇంకా మనకు బౌద్ధ మతం గురించి చెప్పాలి. బౌద్ధ మతం తర్వాత మనకు శంకరాచార్యులు రావడం, అద్వైత మతం, తర్వాత విశిష్ట అద్వైతము, తర్వాత ద్వైతము, తర్వాత మధ్యలో ఇంకా చిన్న చిన్న ఉన్నాయి. ద్వైతాద్వైతము, భేదాద్వైత, శుద్ధాద్వైతం, ఇలాంటి చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఒక్కొక్క క్లాస్లో చెప్పుకుంటూ వెళ్దాం. సో ఇవాళకి మనం ఇక్కడితో పాఠం ముగిద్దాం. తర్వాత వచ్చే వారం పాఠంలో మళ్ళీ మనం బౌద్ధ మతం గురించి, తర్వాత ఇంకా మన హిందూ మతాల్లో శంకరాచార్యుల ప్రకారం మోక్షం అంటే ఏంటి, మధ్వాచార్యుల ప్రకారం మోక్షం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చివరిలో మనకి ఏది అర్థమవుతుందో, మన మనస్సు దేనిని ఎక్కువ దగ్గరలో చూసి కన్విన్స్ అవుతుందో దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడమే. ఈ మోక్షము ఫిలాసఫీలంతా కూడా ఎక్స్టర్నల్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంటర్నల్గా ప్రాక్టీస్ చేయాల్సింది. ఇంటర్నల్గా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అది ఎవరికి తెలియదు. మీరు మనసు లోపల ఏ ధర్మాన్ని పాటిస్తుందని ఎవరికి తెలుస్తుంది? పూజలు, పురస్కారాలు, ఏదో ప్రవచనాలు, మాటలు అయితే ఇంకొకటి తెలుస్తుంది. వీరు ఆ మఠానికి సంబంధించిన మాట్లాడుతున్నాడు, ఇతను ఈ గురువును ఫాలో అవుతున్నాడు తెలుస్తుంది. కానీ అంతరంగంలో మీరు ఏం చేస్తున్నారో వేరే వాడికి తెలియదుగా. వెనకటికి చాలామంది అవధూతులు కానీ అంతరంగంలో చేసుకునేవాళ్ళు, బాహ్యానికి వాళ్ళు పిచ్చివాళ్ళలాగా కనిపించేవాళ్ళు. సో మనము ఆ విధంగా అంతరంగంలో చేసుకోవాలి తప్ప బాహ్యంలో వీటి గురించి విశ్లేషణ చేయడం అనేది మంచిది కాదు. సో ఇది ఒక నేను నా యొక్క అభిప్రాయం ఇది. దీన్ని పూర్తిగా కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఇంకా విషయాలు మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ మనసుకు ఏది దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ ఏ మతాన్ని ఖండించడం కానీ అవసరం లేదు, ఏ మతాన్ని బలపరచడం కూడా అవసరం లేదు. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం మరింత విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. నమో నమః.